ఉంటాయి. అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పమనంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా, ఆడది అనుకున్నా నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది, వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగిసేటప్పుడు ఎంతమంది పర్సంటేజో చెప్పలేను, కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోరు. అంటే ఇట్ విల్ చేజ్ దెమ్. ప్రతి ఇంట్లోనూ ఒక జీవితంలోకి ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలకి జరిగి ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది పర్టికులర్గా నేను ఆ సినిమా సాఫీగా వెళుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమ్మ అని అనిపించి మీరందరూ ఈ సినిమాలో చెప్పిన దీన్ని కానీ ఇంకెందుకు బోల్డ్గా ఒకటి చెప్పాలి. మీరందరూ మీరు తీసిన సినిమాలకు 1.5 దగ్గర నుంచి 3.5 వరకు ఇస్తారు. మీరు ఈ సినిమాకి తక్కువ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. మీరు అది ఎంత గొప్పగా ఆడలేదు. సో ఈ సినిమా అటువంటి తృప్తికరమైన సినిమా. ఎంత డబ్బు అని కాకుండా ఇటువంటి సినిమా తీయగలిగాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రష్మిక ఆ అమ్మాయి జీవించేసింది అనమాట క్యారెక్టర్లో. అంటే అమ్మాయి గ్రేట్ ఆర్టిస్ట్ ఎలా అంటే పలుకుద్ది, అటువంటిది ఆ అమ్మాయి షీ లివ్డ్ ఇన్ టు ఇట్. మిగతా వాళ్ళందరూ మాట్లాడారు. సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ రష్మిక అప్పుడు ఉంటుంది కనుక రష్మిక ఉన్నప్పుడు చెప్తాను. మన కంప్యూర్ ఫస్ట్ రషెస్ చూసి నేను కింద పడిపోయాను. ఈ కుర్రాడు ఎవరా, కొత్త కుర్రాడు. నేను ఆ సినిమాలో వచ్చాడు, అంతకుముందు సినిమా ఏంటది నానితో చేసి దసరాలో వచ్చాడు. జస్ట్ గుర్తుపెట్టుకున్నాను, కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూసేటప్పటికి ఈజ్ గోయింగ్ టు స్టే హియర్, లెట్ మీ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అని. నెక్స్ట్ నేను ఆయన కలిసినప్పుడు ఒక చెక్ తీసుకుని వెళ్ళి యు ఆర్ డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిలిమ్స్ బ్రదర్ అని నేను ఇట్ గేవ్ హిమ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ నేను అనుకోలే. ఇతను హీఈస్ వన్ యాక్టర్ హూ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్. ఈజ్ సో టాలెంటెడ్. అసలు ఏ సీన్ తీసుకున్నా దీనికన్నా ఇతను కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అన్నది లేదు. అట్లా చేశాడు. ఆ క్యారెక్టర్లో అట్లాగా జీవించి చేశాడు. విష్ యూ ఎ గ్రేట్ ఫ్యూచర్ బ్రదర్, గ్రేట్ ఫ్యూచర్.